మరి పవన్ కళ్యాణ్ను కేంద్ర ప్రభుత్వంలో ఆయనకు ఒక క్యాబినెట్ హోదా మంత్రిగా తీసుకోబోతున్నారా మోడీ గారు? పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక పక్క తమిళనాడులో, మరో పక్క మనకి పశ్చిమ బెంగాల్లో, ఇలా 2-3 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, కేరళలో కూడా. మరి ఇలాంటి సమయంలో మనకి ఒక పాపులారిటీ ఉన్న ఒక వ్యక్తి వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ని క్యాబినెట్లో తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు తీసుకోవాలి? ఈయన ఆల్రెడీ ఇక్కడ కూటమిలో ఉన్నాడు కదా అంటే, కూటమిలో ఉన్న ఒక డిప్యూటీ సీఎంని పిలవచ్చు, కానీ డిప్యూటీ సీఎంని పిలవటం పెద్ద బాగుండదు. అందుకని చెప్పి అతను కనుక క్యాబినెట్లో కనుక తీసుకోగలిగితే అక్కడ ఆ క్యాబినెట్ మంత్రిగా ప్రతి రాష్ట్రం కూడా వాళ్ళు ఫార్మాలిటీస్ పాటించాల్సిందే, ప్రోటోకాల్స్. కాబట్టి అప్పుడు విలువ ఎక్కువ ఉంటుంది. మరి ఈ సమయంలో మోడీ షా కలిసి పండుతున్న వ్యూహంలో పవన్ కళ్యాణ్ని త్వరలోనే మన రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి చకచక. మరి ఇది ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు, కానీ రావటం మాత్రం 100% గ్యారంటీ అని మాకు తెలిసిన వర్గాల ద్వారా తెలుస్తున్నది. చూద్దాం. అత్యాధిక ఆరాయ ఆంధ్ర రాష్ట్రం కూడా, ఎందుకంటే మరి రాష్ట్రం మీద ప్రేమాభిమానాలు గల పవన్ కళ్యాణ్ కనుక కేంద్రంలో ఉంటే మనకి మరిన్ని సదుపాయాలు కలుగుతాయని తెలుగు ప్రజలంతా ఆశిస్తున్నారు. సీఎం మీ ఎన్ రామ్ జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగంటి టీవీ 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.